హలో ఎవ్రీవన్. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు నీచే అంటే ఏంటి, నీచేస్ని ఆల్గారిథమ్స్ ఎందుకు వైరల్గా పుష్ చేస్తుంది అనేది నా మెయిన్ డౌట్. అండ్ నేను దాన్ని క్లారిఫై చేసుకున్నాను. మీకు కూడా చాలా మందికి ఈ డౌట్ ఉందని అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే పక్కా ఈ డౌట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు నీచే అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాము. నీచేస్ అంటే ఏంటి, నీచేస్ ఆల్గారిథమ్స్ ఎందుకు పుష్ చేస్తున్నాయో కూడా ఈ వీడియోలో చేసుకున్నాము. లాస్ట్ వరకు చూడండి, ఎండ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఎండింగ్లో మంచి మంచి పాయింట్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను అనమాట. అండ్ ఎందుకనే ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై ఛానల్ ఈజ్ అక్కీస్ క్రియేషన్. డోంట్ మిస్ టు ఫాలో మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం నీచే అంటే ఏంటో తెలుసుకుందాం. నీచే అంటే ఏంటంటే మనం చూస్ చేసుకున్న ఒకే ఒక మెయిన్ టాపిక్ అనమాట. మనం ఒకే ఒక మెయిన్ టాపిక్ని చూస్ చేసుకొని దాని మీదనే రెగ్యులర్ కంటెంట్ చేసి రీల్స్ కానీ మనం రెగ్యులర్గా పోస్ట్ చేసినట్టయితే మనం దాన్ని నీచే అంటాం. ఎగ్జాంపుల్గా వచ్చేసి ఓకే, శారీస్ బిజినెస్ గురించి టాపిక్ తీసుకుందాం. సో దాని బేస్డ్ మీదనే మనం వీడియోస్ చేసి అదొక నీచే. లేదా బ్యూటీ టిప్స్, లేదా యోగా టిప్స్, లేదంటే హెల్త్ టిప్స్, హెయిర్ కేర్, ఇవన్నీ సపరేట్ నీచేస్ అనమాట. అన్నీ కలిపి ఒకటే దాంట్లో మిక్స్ చేసి కొడితే దాన్ని అయితే నీచే అని అన్నారనమాట. ఒకే ఒక మెయిన్ టాపిక్ని చూస్ చేసుకొని ఆ టాపిక్ మీదనే మనం వీడియోస్ చేసుకుంటూ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. అప్పుడు మనం ఒక నీచేని సెలెక్ట్ చేసుకున్నట్టు. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది యూట్యూబ్కి ఎలా అర్థమవుతుంది అంటే అన్నీ ఒకటే దాంట్లో పెడితే యూట్యూబ్ అనేది ఆల్గారిథమ్స్ అనేది అర్థం కాదనమాట. సో అందుకనే మనవి వైరల్ అవ్వవు. నీచేని ఒకటే సెలెక్ట్ చేసుకొని ఒక నీచే సెలెక్ట్ చేసుకొని ఒకటే దాని మీద టాపిక్ మీద మనం రెగ్యులర్గా పోస్ట్ పెడుతున్నట్లయితే మనకు ఆల్గారిథమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా వీడియోస్ చేసి దాని మీద పోస్ట్ చేసి దాని మీద ట్యాగ్స్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా మనకు ఆల్గారిథమ్ ఎక్కువ మనకి రీచ్ అనేది ఇస్తుంది, వైరల్గా కూడా చేంజ్ చేస్తుంది అనమాట. సో అందుకని మనము బేసిక్గా వన్ నీచే సెలెక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని నీచేస్ కలిపి ఒకటే దాంట్లో పెడితే మనం వైరల్గా ఆల్గారిథమ్స్ కూడా పుష్ చెయ్యదు. సో మనం అంటూ ఒక టాపిక్ కానీ ఒక నీచే అంటే ఒక టాపిక్ని లేదంటే ఒక దాన్ని చూస్ చేసుకొని మెయిన్ టాపిక్ని అప్పుడు మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి యూట్యూబ్ ఆల్గారిథమ్ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. సో అలాగే మనకు యూట్యూబ్ అనేది రైట్ ఆడియన్స్ని మన దగ్గరికి పంపిస్తుంది అనమాట. అంటే రైట్ ఆడియన్స్ మన వీడియోస్ చూసేలాగా చేస్తుంది. ఆల్గారిథమ్స్ అంటే అదే పుష్ చేయడం అన్నా వైరల్ చేయడం అన్నా అదే. మనని సజెస్ట్ పోస్ట్లో కానీ రికమెండెడ్ చేయడం కూడా మనని ఫస్ట్ పెడుతుంది అనమాట. ఆ నీచేలో మనం ఎక్స్పర్ట్ అని తెలిసినప్పుడు ఫస్ట్ యూట్యూబ్ అనేసి మనమే మన కంటెంటే కనిపిస్తుంది. అప్పుడు మనకు ర్యాండమ్ పీపుల్స్ కాకుండా మనకు తగ్గ ఆడియన్స్ని మనకు చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకు ఫాలోవర్స్ పెరగడము, లైక్స్ పెరగడము, షేర్స్ పెరగడం అనేవి జరుగుతాయి అనమాట. నీచే అంటే ఏంటి, నీచే అంటే ఏంటంటే ఇదే అనమాట. ఒక టాపిక్ని తీసుకొని దాని మీదనే వీడియోస్ చేయడం అనేది ఒక నీచే అనమాట. బ్యూటీ కానీ శారీస్ బిజినెస్ కానీ ఏదైనా కానీ మనం వీడియోస్ చేస్తూ ఉంటేనే కదా యూట్యూబ్కి అనేది అర్థమవుతుంది వీళ్ళు ఈ టాపిక్లో ఎక్స్పెక్ట్ అనేసి. అందుకని మనం ఒక టాపిక్ని ఒక నీచేని సెలెక్ట్ చేసుకోవడం అనేది కంపల్సరీ అండ్ ఇంపార్టెంట్ కూడా. అండ్ మనకి యూట్యూబ్ వచ్చేసి రైట్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మన కంటెంట్తో ఈజీగా మనకి కొంచెం ఫాలోవర్స్ కానీ అలా పెరగడానికి చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకి సబ్స్క్రైబర్స్ పెరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకు సేమ్ ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ మాత్రమే అప్పుడు మనకు లైఫ్ లాంగ్ టర్మ్ అని కూడా అనొచ్చు. లాంగ్ టర్మ్ కూడా మనకి సబ్స్క్రైబర్స్ అక్కడే మన యూట్యూబ్ ఛానల్లోనే అన్ఫాలో అవ్వకుండా ఉంటారనమాట. సో అందుకనే యూట్యూబ్ ఎప్పుడైనా కానీ వన్ నీచేకి సపోర్ట్ చేస్తుంది అనేది అయితే నిజం. ఓకే, మనం నీచే అంటే ఏంటో తెలుసుకుందాం. మరి నీచే వల్ల సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు అనేది డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒక నీచే సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం దాని మీదనే లాంగ్ లెంత్ వీడియోస్, షార్ట్స్ కంపల్సరీగా పోస్ట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద మంచి గ్రిప్ ఉన్న నాలెడ్జ్ని, ఒక సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. అలా బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు చూసే వ్యూవర్స్కి, ఆడియన్స్కి కానీ వీళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద
ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ ఒక సబ్జెక్ట్ బిల్డ్ అయింది. ఇది చూస్తే నాకు యూస్ఫుల్ అని వాళ్ళు అనుకోవడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి దాని మీద నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి నీచెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకు తెలిసిన నీచెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయినా సరే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది, మన మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. అలానే మనకు యూట్యూబ్ ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన ఆడియన్స్ ర్యాండమ్ ఆడియన్స్ కాదు, వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు మన ఛానల్ని మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి మనకు అనేది సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారు. అండ్ వాళ్ళు అన్ఫాలో కూడా చేయరు అనమాట. అందుకనే యూట్యూబ్ అనేది మనల్ని ఒక నీచే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ కంటెంట్గా అంటే వాళ్ళు కావాలనుకునే కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మనల్ని ఒక ఎక్స్పెక్ట్గా వాళ్ళు తీసుకొని చూసి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనని నీచే సెలెక్ట్ చేసుకోమని చెప్పానమాట. ఎప్పుడైనా కానీ లాంగ్ వీడియోస్ 8 to 10 minutes లేదా 15 minutes కంటే ఎక్కువ పెట్టకండి. అండ్ షార్ట్స్ అయితే స్టార్టింగ్ యూట్యూబ్ నీచే సెలెక్ట్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీగా 30 secondsలోనే పెట్టండి. మీ యూట్యూబ్ ఛానల్కి కొంచెం మోర్ అడిషనల్గా ఉంటుందన్నమాట ఆల్గారిథం పుష్ చేయడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా నన్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు షేర్ చేయాలనిపించిన వారికి షేర్ చేయండి. అండ్ కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా మీకు ఏదైనా అర్థం కాని టాపిక్స్ ఉంటే దాని గురించి నాలెడ్జ్ బిల్డ్ చేసి కంపల్సరీగా చెప్తాను. అండ్ మీకు ఎవరికైనా షేర్ చేయాలి, యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా యూస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.